నాకొక విషయం కాక అడుగుతున్నాను. నార్మల్లీ కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుంటారు కదా! అందరినని నేను చెప్పడం లేదు. కొంతమందిని చెప్తున్నాను. సో, మ్యారేజ్ చేసుకునేటప్పుడు గానీ, లవ్ చేసుకునేటప్పుడు గానీ, అప్పుడు అమ్మాయి సైడ్ గానీ, అబ్బాయి సైడ్ గానీ, అమ్మా నాన్నల ఇన్వాల్వ్‌మెంట్ అస్సలుండదు. అదే పెళ్లి చేసుకున్న తర్వాతకి ఆ అమ్మా నాన్నలు వదిలేసిన వాళ్ళే ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని, ఆ తర్వాత ఆ అమ్మా నాన్నల కోసమే అమ్మాయిని గూడా వదిలేయడానికి కూడా సిద్ధమైపోయారు. అలాంటప్పుడు మీకు అమ్మా నాన్నలు కాదన్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుంటారు? నేను ఒక్కరినే పాయింట్ ఔట్ చేయడం లేదు. అమ్మాయి సైడ్ ఉన్నా గానీ ఇదే క్వెషనే అడుగుతున్నాను. సో, మీరు పెళ్లి చేసుకొని ఆ లైఫ్‌లోకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎంత స్ట్రగుల్ పడుతదో మీకు అర్థం కాదా? మీ ఇంటి వాళ్ళైతేనే ఆడవాళ్ళా? బయట నుంచి వచ్చిన అమ్మాయి ఆడవాళ్ళు గాదా? ఎందుకిలా చేస్తారు? నేను అందరి గురించి చెప్పడం లేదండి. దయచేసి గుర్తుపెట్టుకోండి. కొంతమందిని మాత్రమే చెప్తున్నాను. సో, నేను ఆ బాధ పడ్డాను కాబట్టే ఈ మాట నేను అడుగుతున్నాను. మీలో ఎంతమంది ఇదే స్ట్రగుల్ పడుతున్నారో కామెంట్ చేయండి.